హలో బెస్టెస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు వచ్చి బత్తిసల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి ముందుగా శనగపిండి తీసేసుకోండి, కారం తీసుకోండి, అండ్ పసుపు తీసుకోండి, అండ్ సాల్ట్ తీసుకోండి. ఇదంతా మనం ఆ పిండికి తగినంతనే వేస్తున్నాము. దీన్ని శనగపిండితో చేస్తారనమాట. ఇలా చేసేదాన్ని బత్తిసల పులుసు అంటారు. ఇది చాలామందికి తెలియదు. ఒక్కసారి మేము చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. దాంట్లో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీలకర్ర కూడా వేశాను. అంత మంచిగా అవి అంతా ఆ పిండికి మిక్స్ అయ్యేటట్టు చూపిస్తున్న విధంగా కలుపుకోండి. దాని తర్వాత వాటర్ వేసి కొన్ని వాటర్ వేసి అది మొత్తం ఒక పిండి ముద్దలా అయ్యేలా కలిపి పెట్టుకోండి. దాని తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసి చూపిస్తున్న విధంగా మంచిగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసి అప్పాలలా సన్నగా చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఇలా పెట్టుకున్న వాటిని ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంతగా ఆయిల్ వేసి అలా చేసి పెట్టుకున్న వాటిని గోలించుకోవాలి. అవన్నీ కూడా మనం సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే పైన గోలుతుంది, లోపల అనేది గోలదు. అదే మీరు సిమ్లో పెట్టి కాల్చుకుంటే ఈవెన్గా అన్నీ గోలుతాయి అన్నమాట. అండ్ ఇది చాలామందికి తెలియదు ఇలా శనగపిండితో చేస్తారా అనేసి. ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సో అలా వేయించి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక బాండి తీసుకొని దాంట్లో కొన్ని ఆనియన్ అండ్ మెంతులు అండ్ తర్వాత జీలకర్ర ఇవన్నీ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది సిమ్లో పెట్టి వేయించుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్తో మా ఛానల్ మీ ముందుకు వస్తుంది. దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు అదే దాంట్లో కొంచెం కొబ్బరి కూడా వేసి వేయించి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక కుక్కర్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాన్ని ఆయిల్ కొంచెం గోలాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలన్నమాట. అవి కొంచెం చిటపటలాడాక సన్నగా తురిమే పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. అది కూడా కొంచెం గోలాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, పసుపు వేయాలి. అండ్ ఇవి కొంచెం మంచిగా గోలాక దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. అండ్ మనం దీనికి చింతపండు అనేది ముందే నానబెట్టి పెట్టుకోవాలి. చింతపండు అనేది నానబెట్టి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు అది నానిన చింతపండుని బాగా మెత్తగా పిసుక్కొని ఆ రసంని ఇందులో వేయాలి. వేసి ఆ పులుసు అనేది మసలాలన్నమాట. ఇప్పుడు ఆ పులుసు మసులుతున్న దాంట్లో ఇప్పుడు ఈ పులుసుకి తగినంత కారం వేసుకోవాలి అండ్ సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ బజ్జీలో వేసాం కనుక చూసుకొని వేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు ఆ పులుసు అనేది మంచిగా మసలాలి. ఇలా మసులుతున్న దాంట్లో ఆల్రెడీ మనం ఆనియన్ అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే కొబ్బరి కూడా వేసి అది మొత్తం కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలా పేస్ట్ చేసి పెట్టుకున్న పిండి ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో వేస్తున్నాను. దాంట్లో ఆనియన్, జీలకర్ర, మెంతులు అండ్ కొబ్బరి వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది పులుసులో వేయాలి. వేసి సిమ్లో పెట్టి మంచిగా ఇంకొంచెం సేపు మసలించుకోవాలి. సో ఆల్రెడీ మనం శనగపిండితో చేసిన బజ్జీలని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఈ పులుసులో వేసి సిమ్లో పెట్టి అన్నీ ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మంచిగా మూత పెట్టి సిమ్లో మగ్గించుకోండి. దాని తర్వాత ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మా వసంత యూట్యూబ్ ఛానల్ మీ ముందుకు వస్తుంది. ఎవరికన్నా నాన్ వెజ్ తినలేని వాళ్ళకి ఏంటి మాకు ఆప్షన్ అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇది చేపల పులుసు లానే ఉంటుంది. చేపల పులుసు తిన్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఇవి మీరు హాయిగా ఫిష్ అనుకొని ఊహించుకొని తినవచ్చు, అంత బాగుంటుంది. నా మాట నమ్మి ఒక్కసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా ఈ రెసిపీ నచ్చుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు అలా మసులుతున్న దాంట్లో ధనియాల పొడి వేసుకోవాలి. అలా ధనియాల పొడి వేసేసి ఇంకొక 5 minutes మసలించుకోండి. మీ ఇంట్లో మీరు కూడా దీన్ని వెంటనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎంతోమందికి తెలియని వాళ్ళు ఈ శనగపిండితో ఇలా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు కొత్తిమీర వేసాను. దీన్ని బిళ్ళల పులుసు అంటారు, బత్తిసల పులుసు అంటారు. దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు, చాలామందికి తెలియదు ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ట్రై చేయండి. మా పులుసు అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో తినండి, ఎంత బాగుంటుందో. ఇది ఎప్పుడన్నా తినవచ్చు అండి.